మీరు ఎగ్జిక్యూటివ్గా చేస్తున్నప్పుడు ప్రొడ్యూసర్ పక్షపాత అవ్వటం వల్ల టెక్నీషియన్స్కి ఏమైనా దూరం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉండేవి కదా మీకు, లేకపోతే అలాంటిది ఏమీ లేదు సార్. అలాంటిది ఏమీ అంటే ఎక్కువ కట్ చేస్తుంటారంట మీరు టెక్నీషియన్ డెఫినెట్గా కట్ చేస్తాను సార్. రెమ్యునరేషన్స్ డెఫినెట్గా కట్ చేస్తాను, అంటే డౌట్ లేదు సార్. ఎందుకంటే సార్ ఒకటే గుర్తుపెట్టి సార్, నేను ఆమె ప్రొడ్యూసర్ సార్ యాక్చువల్గా. అదే అక్కడి నుంచి వచ్చారుగా. అవును, నేను ప్రొడ్యూసర్. నేను ఎలా నష్టపోయాను, నేను ఎలాంటి తప్పులు చేశాను అన్నీ నాకు తెలుసు సార్. అలాంటి తప్పులు నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేస్తున్న దాంట్లో వాళ్ళు ఒక ప్రొడ్యూసర్ ఉన్నోడు దెబ్బతినకూడదండి. రైట్. ప్రొడ్యూసర్ బాగుంటేనే 1000 కుటుంబాలు బతుకుతాయి, 1000 మంది మనుషులు బతుకుతారండి. మీకు ప్రొడ్యూసర్ నాశనం అయిపోయాడు అనుకోండి, పాడైపోయాడు అనుకోండి, ఎవరు సార్ అన్నం పెడతారు? ఇక్కడ ఇండస్ట్రీకి 24 క్రాఫ్ట్స్ ఉన్నాయండి. ఒక మంచి ప్రొడ్యూసరు, ఒక కొత్త ప్రొడ్యూసర్, పాత ప్రొడ్యూసర్, ఏ ప్రొడ్యూసర్ అయినా కూడా మన సినిమాలాగే తీయాలండి. ఎక్కడ ఖర్చు పెట్టాలి అక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టకూడదు అక్కడ ఖర్చు పెట్టకూడదండి. ఎక్కడ సేవ్ చేయాలి అక్కడ సేవ్ చేయాలండి. రైట్. అలా చేస్తేనే సినిమా అండి. దిస్ ఇస్ మై పాలసీ అండి. అలాగే మా చౌదరి గారి పాలసీ కూడా ఇదేనండి. అలాగే చిరంజీవి గారు పెద్ద ఆయన పాలసీ కూడా ఇదేనండి. చిరంజీవి గారు చెప్పేవారు మాతో, అబ్బా ఎక్కడ ఖర్చు వాళ్ళు ఖర్చు పెట్టి ఏం తప్పలేదు దాంట్లో, ఎక్కడ ఖర్చు పెట్టకూడదో అది జాగ్రత్తగా చూసుకొని చెప్పేవాడండి. ఈవెన్ చిరంజీవి గారు అండి, అదే చరణ్ బాబు కూడా చెప్పేవాడండి. మా సూపర్ గుడ్ ఫిలిమ్స్లో నాగార్జున బాబుతో 5 సినిమాలు తీసామండి, వెంకటేష్ బాబుతో 6 సినిమాలు తీసామండి. అయినా కూడా నేను ఎప్పుడు కూడా ఆ చనువు ఎప్పుడు ఉపయోగించుకోనేనండి. నేను ఎంతవరకు ఉంటానో అంతవరకు ఉంటానండి. ఎప్పుడు ఉన్నాయో అప్పుడు వెళ్ళి కలుస్తానండి. పుట్టినరోజుకి వెళ్తుంటాను, లేకపోతే ఫోన్లో అప్పుడప్పుడు ఏదైనా పని ఉంటే అనవసరంగా మాత్రం డిస్టర్బ్ చేయనండి. అలాగే పెద్ద చిరంజీవి గారండి, అలాగే చరణ్ బాబు అండి. నేను ఎప్పుడు ఎవరికి ఫోన్ చేయనండి, ఏదైనా పని ఉంటేనే నేను ఫోన్ చేస్తానండి. చాలా నేను వాళ్ళంటే చాలా గౌరవం అండి. ఆ గౌరవాన్ని కాపాడుకునేలాగే నేను ఉంటాను తప్పించండి ఎప్పుడూ కూడా నాకు వాళ్ళు చాలా చనువుగా ఉంటున్నారు నాతోను, సో వీ మస్ట్ టేక్ అడ్వాంటేజ్ అనేది నా లైఫ్లో ఏ హీరోతోనూ లేదండి. అలా నా లైఫ్లో ఇప్పుడు ఉండనండి ఇంకా అసలు. నేను సుమారుగా ఒక 10 నుంచి 18 మంది ఉంటారా మీ అసిస్టెంట్లు? లేదండి, నాకు బాగా ఉన్నవాళ్ళు నాకు 4-5 ఉంటారండి. రాయుడని, ఉమాశంకర్ అనండి, సీను అని, అలాగే ఒక తెల్ల సీను అని, ఇలా చాలా ఉన్నారు సార్, 4-5 ఉన్నారండి. అంటే నేను ఎప్పుడు కూడా మ్యాక్సిమం ఏ ప్రాజెక్ట్ అయినా నా గ్రిప్లో ఉంచుకోవడానికే ట్రై చేస్తానండి మ్యాక్సిమం అండి. నాకు తెలియకంటే ఏది జరగడానికి వీల్లేదు. ఒక పెద్ద ప్రాజెక్టులు అయితే ఏమీ చేయలేనండి. ఇప్పుడు మన సైరా నరసింహారెడ్డి ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అది నా ఒక్కడ మూలంగా అయ్యే ప్రాజెక్ట్ కాదండి. ఎందుకంటే ఎంత పెద్ద ప్రాజెక్ట్ అండి ఇది. సో అలాంటి ప్రాజెక్టులు తప్పించండి తక్కినవన్నీ నా చేతుల్లోనే ఉంటాయండి. నాకు తెలియకంటే ఏది జరగదండి. నాకు పిన్ కూడా కదలదని నాకు తెలియకంటానండి. నా ఆజ్ఞ ప్రకారంగా అందరూ ఇంక్లూడింగ్ 150 అండి. 150 కూడా పాపం అన్నీ నాకు తెలియకంటే ఏది జరిగేది కాదండి. నేను విద్యాగారిని ఉండేవారండి. విద్యాగారితో కూర్చొని నాకు ఏదైనా వచ్చినప్పుడు విద్యాగారు నేను కలిసి కూర్చొని ఇద్దరం కలిసి నిర్ణయాలు తీసుకొని డిసైడ్ చేసి ఇంప్లిమెంట్ చేసేవాళ్ళం అండి. మీరు అంటే సుమారు ఒక 40 సినిమాలు పైన ఎగ్జిక్యూటివ్గా చేసిన తర్వాత మళ్ళీ ప్రొడ్యూసర్గా ఉందండి, తీశారు. ఇప్పుడు చేయడం అంటే అదే నేను ఒక సినిమా తీసాను, చాలా పెద్ద సినిమా అండి యాక్చువల్గా. పి వాసు గారి డైరెక్షన్లో తీశానండి. మీరు అంత అంటే ఒకటండి ఇక్కడ నాకు అర్థం కాంది, అన్ని సినిమాలు ఎగ్జిక్యూటివ్గా చేస్తూ సక్సెస్ఫుల్గా ఒక స్టాండర్డ్ని క్రియేట్ చేసినప్పుడు సొంత సినిమాకి వచ్చినప్పుడు ఎక్కడ ఏ రాంగ్ స్టెప్లు? రైట్ పాయింట్ అండి. అది ఆ సినిమా నేను క్లియర్లీ చెప్పానండి. ఆ సినిమా ఏమైంది, ఆ సినిమా తెలుసులేండి అందరికి, మహారథి. ఫైనాన్సర్ ఎవరైతే ఫైనాన్స్ ఇస్తానని చెప్పారోనండి, ఎందుకో తెలియదండి, వాళ్ళు ఇవ్వలేకపోయారండి యాక్చువల్గా. ఓకే. నేను నా యూనిట్ అంతా కూడా నైనితాల్లో ఉందండి. 250 మంది ఉన్నారండి. 250 మంది అండి నైనితాల్లో. ఓకే. నాకు 7 కోట్లు ఇస్తానన్న మనుషులు 65 లక్షలు ఇచ్చి చేతులు పైకెత్తేసారండి. నైనితాల్లో చిక్కెడిపోయిందండి ప్రాజెక్ట్ అంతా కూడా. ఓకే. నాకు లైన్ తెలుసండి, నేను నమ్ముకున్నది డైరెక్టర్ అండి, పి వాసు గారని డైరెక్టర్ గారండి. ఆ రైటర్ మధు అన్న రైటర్ అండి. వాళ్ళిద్దరికీ అప్ చెప్పేసాం కంప్లీట్గానండి. దీంట్లో ఎవరి ఇంటర్ఫీరెన్స్ లేదండి. ఓకే. నేనేంటంటే ఏ రోజును కూడా షూటింగ్ స్పాట్కి వెళ్ళేవాడిని కాదు, మా అబ్బాయిని పెట్టానండి అక్కడ. నాకు నిజంగా తెలియదండి. నా వర్రీ అంటే ఏంటంటే డబ్బులు లేవు, ఈ సినిమా ఎక్కడ ఆగిపోతుంది. ఓకే. అప్పుడు ఇలాంటి ఫ్రెండ్స్ దగ్గర తీసుకొచ్చండి, ఒక 10 లక్షలు తీసుకొచ్చి వాళ్ళకి పంపడం, ఇంకో ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళడం, అది నీకు ఇవ్వడం, ఇంకో ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళడం, 10 లక్షలు పంపడం, ఇంకో ఫ్రెండ్ దగ్గర మనం డబ్బులు తీసుకోవడం, ఇలాగా సినిమాని మేనేజ్ చేసుకుంటూ వచ్చానండి.
ఓకే. వస్తే ఒక దేవుడు లాంటి ఒక మనిషి దొరికాడండి అతను. ఆయన మా అంజిబాబుకి స్నేహితుడండి. ఆయన 4,75,00,000 రూపాయలండి ఒక బ్యాంకులో లోన్ ఇప్పించాడు నాకండి. అంజబాబు అంటే నన్ను అనుకుంటాను. మా అబ్బాయి మీ మా అబ్బాయి. అబ్బాయి తెలుసండి. ఆయన సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ తాలూకు మనుషులతో మాట్లాడండి. ఓకే. నా ఇవన్నీ కూడా మొత్తం సినిమా అంతా కూడా వాళ్ళకి చెప్పండి. 4,75,00,000 రూపాయలు ఆయన నాకు ఫైనాన్స్ ఇప్పించున్నారండి. భగవంతుడి దేవాల దాంతో కంప్లీట్ అవ్వడం, దాన్ని కట్టేయడం కూడా అంతా జరిగిందండి. యాక్చువల్గా ఆ సినిమా రిలీజ్ అవ్వడమే అంత దేవుడండి. ఓకే. భగవంతుడు లేకపోతే సినిమా రిలీజ్ అయ్యి ఉండేది కాదండి. ఎన్నో అంటే అనుకోని ప్రాబ్లమ్స్ ఎన్నో వచ్చినాయండి. నేనైతే సబ్జెక్ట్లో కూర్చోవడం కానీ చెప్తున్నాను కదండి. నేనేం చెప్పాను ఇందాకండి, సూపర్ గుడ్ అంతా నా చేతుల్లో ఉంటుందండి. నా సినిమా ఎందుకుంటుందండి నా చేతుల్లో? అది ఫైనాన్స్ అనేది నా బుర్రలోకి రాదండి. అదే మా చౌదరి గారు ఫైనాన్స్ పరంగా మామూలుగా దిట్ట కాదండి అతను. ఓకే. ఆయన దగ్గర ఉంటుందండి. సో నేను ఫైనాన్స్ నేను చూసుకోవాల్సిన అవసరం లేదండి నాకు. బట్ నా సినిమాకి వచ్చేటప్పటికల్లా నేను సబ్జెక్టుల మీద వాటి మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయానండి. ఫైనాన్స్ తీసుకోవడంతోనే సరిపోయింది. అదేలేండి. ఎన్నో ఆ సినిమాలో ఎన్నో ఇన్సల్ట్లు నేను ఫేస్ చేశానండి. ఎన్నో బాధలు అనిపించానండి. సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా చాలామంది ఫైనాన్సర్స్కి నేను డబ్బులు ఇవ్వాల్సి వచ్చానండి. కొంతమంది కోర్టులో కేసులు వేశారు నా మీద. నేను కోర్టులు కూడా అటెండ్ అయ్యానండి. వాళ్ళతో సెటిల్ చేసుకున్నానండి. ఓకే. అలాగే ఇప్పటికీ ఇంకా నేను కడుతున్నానని ఇంకానండి. నాకు నేను చేసే సినిమాల్లో నాకు వచ్చే దాంట్లోంచి నాకు ఒక ఫైనాన్సర్కి ఇంకా కడుతూనే ఉన్నానండి యాక్చువల్గా. అది ఎందుకంటే నేనేంటంటేనండి, నా నమ్మకం ఏంటంటే ఎవరికి రుణం ఉండకూడదు. ఓకే. మనం ఉన్నంత వరకు బ్రతికినంత కాలం మనకు వచ్చే దాంట్లో వాళ్ళు కట్టేద్దాం. ఓకే. ఇలాంటి పరిస్థితులు ఆలోచించుకొని వాళ్ళు కూడా, ఆయన నాకు ఫైనాన్సర్ అండి. ఆయన ఎవరో కాదు, మల్లికార్జునరావు అండి. యాక్చువల్గాను ఫైనాన్సర్ మల్లికార్జునరావు నాకు బాగా కోఆపరేట్ చేశారండి. పాపం ఆయన చాలా 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 హెల్ప్ చేసి పెట్టారు నాకు. ఇప్పుడు కూడా ఆయన ఒక బ్రదర్ లాగా నేను ట్రీట్ చేస్తాడండి. నేను ఇంకా కడుతూనే ఉన్నానండి యాక్చువల్గా.